హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఉద్యోగులకు భారీ శుభవార్త, వీరందరికీ అదనపు నిధులండి. సో ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు అయితే మీ వరకు రీచ్ అవుతాయండి. ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. ఎంఈఓలోకి అయితే 2,000 రూపాయల భత్యం అండి. సో మండల విద్యాధికారులకు అయితే 1,000 రూపాయల చొప్పున స్థిర రవాణా భత్యాన్ని ఇస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసిందండి. ఇప్పటికే ఈ సదుపాయం ఉండగా వారికి భత్యాన్ని ఇస్తూ ఆదేశాలు కూడా ఈ విధంగా జారీ చేసిందండి. మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా ఉద్యోగులకు భారీ శుభవార్త అయితే చెప్పింది. ఈ విధంగా అదనపు నిధులు ఏదైతే రవాణా కోసం అయితే అదనంగా ఎంఈఓలకు అయితే 2,000 రూపాయలు, మండల విద్యాధికారులకు అయితే 1,000 రూపాయల చొప్పున స్థిర రవాణా భత్యాన్ని అయితే ఇస్తూ ఈ విధంగా అయితే శుభవార్త తెలిపింది అనేది చెప్పుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.